నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను మనం ఒకసారి విశదీకరిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో చాలా అంశాలను అయితే మాత్రం కొన్ని బ్యాన్ రైటింగ్ గురించి, పాపికొండల సందర్శన, అలాగే దేశ రక్షణకు ఉపయోగపడేటువంటి అంశం ఐఎన్ఎస్ మాలవన్ అంటూ ఒక కథనాన్ని అయితే ప్రచురించి, సముద్ర తీర రక్షణలో భారత నౌకాదళం రోజు రోజుకు తన సామర్థ్యాన్ని పెంచుకుంటుంది మేరకు ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఐఎన్ఎస్ మాలవన్లు త్వరలో జాతికి అంకితం చేయడానికి నౌకాదళ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయని చెప్పేసి ఇది నౌకాయానికి సంబంధించినటువంటి అంశం. మరో అంశం చూడవచ్చు, ఇక్కడ పాపికొండల సందర్శన అనమాట. గత కొన్ని రోజులుగా పాపికొండల సందర్శన అయితే మాత్రం నిలిపించారు. ఇక ఈ నేపథ్యంలో దాదాపు పర్యాటకుల తాకిడి నేపథ్యంలో ఈ కొత్త పాపికొండలకు అయితే మాత్రం మార్గం సుగమైనట్టు తెలిసింది. బోట్ల యొక్క ఫిట్నెస్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వస్తువులు అవ్వచ్చు, వాటన్నిటినీ కూడా క్లియర్ పర్మిట్ ఇచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి దుర్ఘటన నేపథ్యంలో తర్వాత అధికారులు అయితే మాత్రం పాపికొండల సందర్శనకు వెళ్ళేటటువంటి బోట్ల ఫిట్నెస్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో లైఫ్ జాకెట్లు ఇచ్చి, వాళ్ళకి అన్ని లైఫ్ జాకెట్లు ఉంచి పరిమితికి సరిపడా పరిమితికి మించి అయితే మాత్రం అక్కడ బోటు ఎక్కనీయకుండా కొన్ని అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి అయితే పోలవరం జిల్లా పాపికొండల విహారయాత్ర శనివారం పునఃప్రారంభమైంది. పోచమ్మ గండి వద్ద ఒక బోట్లో 88 మంది, పోచవరం రేవు నుంచి 3 బోట్లో 200 మంది పర్యాటకులు పాపికొండల అందాలను తిలకించేందుకు వెళ్లారు అంటూ ఇగో కథనాన్ని చూడవచ్చు. గతంలో జరిగిన ఒక దుర్ఘటన గుర్తించి పరిమితి కనుక మించి ఎక్కితే మాత్రం ఏ విధంగా ఉంటుందనేది ఆ దుర్ఘటన బట్టి మనకు తెలుసు. అయితే మాత్రం సందర్శకులు ఎక్కువగా ఆన్లైన్లో బుకింగ్ కూడా ఎక్కువగా అవటంతో అయితే మాత్రం కొంచెం అధికారులు అయితే మాత్రం ఆచితూచి ఎట్టకేలకైతే మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరో అంశం, ఏడాదిలో పరిష్కారం అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు కుప్పలో పర్యటిస్తున్న సందర్భంగా కొన్ని అంశాల ప్రారంభోత్సవాలు, అలాగే ఆయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం కుప్పం నియోజకవర్గంలో ఆయన చేస్తున్న దానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో 22A పెట్టి పైశాచికానందం పొందారు. ఇప్పుడు వాటిని పరిష్కరిస్తున్న ఏడాదిలో ఓ కొలిక్కి తెస్తా, పూర్తిగా అధికారులకు బాధ్యతలు ఇస్తే కొందరు అదే అదునని ప్రజలు రక్తాన్ని పీల్చేస్తున్నారు. అందుకే రీసర్వే చేసి వివాదాలను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వారానికి 2 గంటలు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సమీక్షిస్తున్నానని, అధికారుల పనితీరు తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కందుగుండికి రెవెన్యూలో 460.19 ఎకరాల అటవీ భూములను 60 ఏళ్లుగా సాగు చేసుకున్న 322 మంది రైతులకు చంద్రబాబు శనివారం అసైన్మెంట్ పట్టాలు పంపిణీ చేశారు. కుప్పంలో 118 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. భూ వివాదాలను కుటుంబ సభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తూ తిరుపతి జిల్లా సెట్టిపల్లి, గుంటూరు జిల్లా వట్టి చేరుకూరులో దశాబ్దాలకు భూ వివాదాలను కొలిక్కి తెచ్చి అర్హులకు హక్కు కల్పించేందుకు నిదర్శనమన్నారు. కంగుందిలో పట్టాల పంపిణీ సందర్భంగా స్తూపాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, చిత్రంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ ప్రసాదరావు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నటువంటి చిత్రాన్ని మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం చంద్రబాబు నాయుడు కుప్పంలో 3 రోజుల పర్యటన నేపథ్యంలో నిన్న అయితే మాత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే మాత్రం శ్రీకారం చుట్టారు. 118 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ డిపో నిర్మాణానికి అయితే శంకుస్థాపన చేయడం ఉంది. అంతకుముందు కూడా ఆయన నిన్న ఒక హాస్పిటల్లో అందులో ఒక స్కానింగ్ సెంటర్, అలాగే డయాలసిస్ సెంటర్ను కూడా ఆయన ఓపెన్ చేయడం జరిగింది. మొత్తానికి కుప్పంలో అయితే మాత్రం దాదాపు చాలామంది కూడా గతంలో కొన్ని రోజులు విమర్శలు అయితే మాత్రం చేశారు. ప్రతిపక్ష పార్టీలు అవ్వచ్చు, లేకపోతే చాలామంది కూడా కుప్పంలో ఇన్ని సంవత్సరాలు దాదాపు 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన ఎక్కడ ఓటమి ఎరగకుండా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వస్తున్న నేపథ్యంలో ఆ కుప్పంలో అభివృద్ధి ఎంతవరకు వచ్చిందంటే చాలా ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శంగా ఏం అభివృద్ధి చెందింది అని చెప్పేసి అక్కడ చాలా విమర్శలు చేయడం జరిగింది. నేపథ్యంలో ప్రత్యేక చొరవ తీసుకొని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం సొంత కుప్పం నియోజకవర్గం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే ప్రత్యేక శ్రీకారం చుట్టారు. దాదాపు 118 కోట్లతో అత్యాధునికంగా ఒక బస్ డిపో, అలాగే బస్ స్టాండ్ కూడా నిర్మించాలని చెప్పేసి ఆయన చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా ఇంకా ఇవి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, అలాగే కంపెనీలు అవ్వచ్చు, మరో పక్క అక్కడ కావలసినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు రైల్వే కనెక్టివిటీ, మరో పక్క ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి రోడ్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నట్లు తెలుస్తుంది. కుప్పం అయితే మాత్రం దేశంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పేసి
ఆయన చెప్పడం జరిగింది. 22 భూములకు అయితే మాత్రం పూర్తిగా అధికారులపై వదిలేస్తే కొందరు ప్రజల రక్తం పీల్చేస్తున్నారు, రీసర్వీసెస్ సమస్యలు తీరుస్తున్నాం. ఇక కంగొందిలో 60 ఏళ్ళు అనుభవదారులకు పట్టాలు ఇచ్చాం. ఇక రాజకీయాలపై ప్రజలంతా ఆలోచించాలి, గొడ్డల పార్టీ మళ్లీ రానివద్దు. కుప్పం పర్యటన సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా 22A భూములకి అయితే మాత్రం దాదాపు వాళ్ళు 60 ఏళ్ళుగా సాగు చేసుకున్నారు. అసైన్ భూములు అయితే మాత్రం వాళ్ళకి పట్టాదారు పాస్బుక్లో వాళ్ళకి అక్కడ హక్కులు కల్పిస్తూ వాళ్ళకైతే మాత్రం ఇవ్వటం జరిగింది. మొత్తానికి అంటే కొంతమందికి అధికారులకి అధికారాలకి ఇచ్చినా సరే, అధికారులకు అధికారం ఇచ్చినా సరే వాళ్ళు కొంత దుర్వినియోగం చేస్తూ వాళ్ళ రక్తాన్ని పీలుస్తున్నారని చెప్పి సందర్భంగా అన్నారు. మొత్తానికి భూములు రీసర్వే చేసి పేద ప్రజలకు ఇచ్చే కార్యక్రమం అయితే మాత్రం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది కూడా ఇచ్చారు, కొన్ని నియోజకవర్గాలు ఇంకా అందాల్సి ఉంది. దాని అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ప్రతి నెల కూడా ఆయన పరిశీలించి కొంతమంది అయితే మాత్రం క్షేత్రస్థాయిలో వెళ్ళి ఒక పక్క పింఛన్లు ఇస్తున్నారు, మరో పక్క పట్టాదారు పాస్బుక్లు కూడా కొందరికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇదైతే మాత్రం కొంచెం అధికారులు అయితే మాత్రం కొంచెం ఒక పారదర్శకత ఏర్పడదని చెప్పొచ్చు. జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. మొత్తానికైతే మాత్రం నీటి భద్రతకు స్థానిక వనరులను అనుసంధానించిన జలహారతి జలధార జలహారతి పనులకు నిర్దేశిత గడువులోకి పూర్తి చేయాలి. కలెక్టర్కి అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిసింది. ముఖ్యంగా జలాలు కాపాడాలా, జలహారతి ఇచ్చేసి వాటికి ఒక పూజా కార్యక్రమంగా మనం నిర్వహించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టింది. ఏది ఏమైనా కలెక్టర్లందరూ కూడా ఆదేశించడం. వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో వర్షాలని అంటే ముఖ్యంగా ప్రతి ఒక్క నీటి బొట్టును కూడా ఒడిసి పట్టుకొని దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ముఖ్యంగా నదులు అవ్వచ్చు, కుంటలు అవ్వచ్చు, వాటన్నిటికి కూడా ఏమేమి గట్లు అంటే ఏమైనా తెగే విధంగా ఉన్నా వాటి మరమ్మతులు చేసే విషయంలో అన్నీ కూడా ప్రభుత్వం ఒక క్షుణ్ణంగా ఆలోచించి కలెక్టర్లకు అయితే మాత్రం దిశానిర్దేశం చేసింది. మరో అంశం చూడొచ్చు. కమ్యూనిజంతో ప్రాణాంతకం ముప్పు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం బ్యానర్ ఐటెంగా చూడొచ్చు. ప్రపంచ యుద్ధాల కన్నా ప్రమాదకరం స్వాతంత్రోత్సవ వేళ ట్రంప్ వ్యాఖ్యలు. అమెరికా అంతటా ఘనంగా 250వ స్వాతంత్ర సంబరాలు. తీవ్రమైన ఎండతో కొన్ని చోట్ల బ్రేక్. శుభాకాంక్షలు తెలిపిన మోదీ. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. దాని సందర్భంగా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సౌత్ డకోటాలోని కిస్టోన్లో జరిగిన అమెరికా స్వాతంత్ర వేడుకలో సరదాగా డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్లో గగనతల్లో యుద్ధ విమానాలు విన్యాసాలు, జలాలు యుద్ధ నౌకల కవాతు, దానికి సంబంధించినటువంటి చిత్రాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా సరే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, కానీ ఆయన 250వ అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. కమ్యూనిజంతో ప్రాణాంతకం ముప్పు, ఇది మిగిలినటువంటి యుద్ధం కంటే దానితోనే ప్రాణాంతకం ముప్పు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఒక యూనిటీ ద్వారా అంటే అమెరికా పాత అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో గతంలో మన ట్రంప్కు ముందు ఉన్నటువంటి జో బైడెన్ అవ్వచ్చు, లేకపోతే ఒబామా అవ్వచ్చు, వీళ్ళందరితో కూడా ఒకసారి కూర్చొని నేను అంటే ఫుట్బాల్ చూడాలనేటటువంటి అంశాలను కూడా ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఇది ఒక అంటే పాత గతంలో ఉన్నటువంటి మాజీ అమెరికా అధ్యక్షులను అయితే మాత్రం ఒకసారి కలవాలి, వాళ్ళతోటి ఒక విందు కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ట్రంప్ వ్యాఖ్యానించారు. మొత్తానికి 250వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం కొంచెం ప్రాధాన్యత తీసుకున్నాయని చెప్పచ్చు. డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ అంటూ ఒక కథనాన్ని చూడొచ్చు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. చమురు దిగుమతుల బిల్లు భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ అనుకూల విధానాలు అవలంబించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇందుకోసమే పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపి విక్రయిస్తుండగా ఇప్పుడు డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ కలపడంపై దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలిపారు. డీజిల్లో ఇథనాల్ నేరుగా కలవటం సాధ్యం కాదు, అందుకే ఇథనాల్ నుంచి ఐసోబ్యూటల్ తయారీకి కృషి చేస్తున్నాం. ఇది డీజిల్కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశం ఉన్నట్లు కేంద్ర రోడ్లు శాఖ మంత్రి అయితే మాత్రం నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను మనం చూడవచ్చు. పుష్కరాలకు 1500 కోట్ల రూపాయలంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇది ప్రాథమిక కేటాయింపే. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు వివిధ పథకాలతో కలిపి 580 కోట్లు పురపాలక మంత్రి నారాయణ వెల్లడించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలు ప్రాథమికంగా 1500 కోట్ల రూపాయలు కేటాయించేందుకు సీఎం చంద్రబాబు సూచనప్రాయంగా అంగీకరించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులకు అదనంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీజీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ యూఐడిఎఫ్, యూనిటీ మోడల్ కింద 580 కోట్లను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఇస్తామని చెప్పేసి మంత్రి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. మొత్తానికి ఇంకా సంవత్సరం కాలం ఉంది టైం. పుష్కరాలు, గోదావరి పుష్కరాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఘాట్ల నిర్మాణం అవ్వచ్చు, లేకపోతే అక్కడ శానిటైజేషన్ అవ్వచ్చు, అన్నీ కూడా ఒక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఒకసారి రాజమండ్రి పర్యటన వెళ్ళేసి అక్కడ నాలా కాలువ సంబంధించి అవన్నీ కూడా నదిలో కలిసేటటువంటి పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే అక్కడ కంపెనీల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా అరికట్టాలని చెప్పేసి ఆయన గోదావరి పుష్కరాలకు మనం వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో గోదావరి పుష్కరాలకు స్నానం ఆచరించే వాళ్ళకి ఒక మంచి గోదావరి స్నానం అంటే అంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో స్నానం చేసామనే విధంగా ఉండాలి. అపరిశుభ్రంగా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించమని చెప్పేసి గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించి రివ్యూ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో నారాయణ కూడా పురపాలక శాఖ మంత్రి ఆయన కూడా వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు నిధులకి అయితే మాత్రం ఎటువంటి కొరత లేదని చెప్పేసి ఇక్కడ పురపాలక శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రివ్యూని అయితే నిర్వహించడం జరిగింది. ఇక కాళ్ళలో మేకులు కొట్టి స్టేషన్లో చిత్రహింసలు 2 రోజులు సమయం ఇస్తే ఆధారాలు తీసుకొస్తాన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. ఆమె నుంచి ప్రాథమిక వాంగ్మూలం తీసుకున్న ఆర్డీఓ. సాయికృష్ణ మృతిపై మొదలైన మెజిస్టీరియల్ విచారణ. మొత్తానికైతే మాత్రం సంచలనం సృష్టించినటువంటి సాయికృష్ణ మిస్టరీ కేసుకు సంబంధించింది అయితే మాత్రం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. మరో పక్క నిన్న కూడా ఆయన అంటే సస్పెండ్ అయినటువంటి సిఐ నాగరాజును మాత్రం సిట్టు విచారణ జరుపుతుంది. అయితే రాజమండ్రి ఆయన జైల్లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ విజయవాడకి తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేయాలా, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తే మాకు అందుబాటులో ఉంటుందని చెప్పి సిట్టు వచ్చేసింది. దీనికైతే మాత్రం ఈరోజు విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో కనిపిస్తుంది. మరోపక్క సాయికృష్ణ తల్లి అయితే మాత్రం ఆమె కొన్ని వ్యాఖ్యలు అయితే మాత్రం చేయడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం 2 రోజుల సమయం ఇస్తే ఆధార్ తీసుకొస్తాను, ఆమె నుంచి ప్రాథమిక వాంగ్మూలం తీసుకున్న ఆర్డీఓ మొదలైన మెజిస్ట్రియల్ విచారణ జరుగుతుంది ఆమె చెప్తుంది. మరోపక్క సిబిఐని కూడా ఆమె ఒక పిటిషన్ వేయటం జరిగింది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు అవ్వచ్చు, కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి సిబిఐ విచారణ చేస్తే నిగ్గు తేలుస్తుందని చెప్పేసి ఆమె కోర్టుల చుట్టూ కూడా తిరుగుతుంది. మరో అంశం చూడొచ్చు. 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. 18 రోజుల పాటు ఇవి జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు ఇవి. తృణమూల కాంగ్రెస్, శివసేన, యూబీటీ ఎంపీలో చీలిక తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కొంచెం ప్రాధాన్యత అయితే సంతరించుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఒక 5 రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఇక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మన ఎన్డీఏ ప్రభుత్వం సమావేశాలు నడుస్తుంది. గతంలో అయితే మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవటం, ఇప్పుడైతే మళ్ళీ తీసుకొస్తాం, మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అవ్వచ్చు, మహిళా బిల్లు అవ్వచ్చు, దాన్ని కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక పక్క ఇండీ కూటమి కూడా కొంచెం సమాయత్తం అవుతుంది. వర్షాకాల సమావేశాల్లో ఎలాంటి అంశాలు తెరపైన ముఖ్యంగా నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం అవ్వచ్చు, మరో పక్క సర్ ప్రక్రియ ఈ ప్రధాన అంశాలుగా తీసుకునే అవకాశం ఉంది. రైతుల యొక్క మరి సమస్యలు కూడా ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి అస్త్రశస్త్రాలతో అయితే మాత్రం అధికార పక్షం అయితే మాత్రం సిద్ధమవుతుంది. అదే మూమెంట్లో ఏ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి ఇండీ కూటమి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక మరో అంశం చూడొచ్చు. లంచ్ బాక్స్లో ఆరోగ్యాన్ని సర్దుదాం. ఉదయం హడావుడి, లంచ్ బాక్స్లో ఏదో ఒకటి పెట్టాలన్న తొందర, పిల్లలు ఇష్టంగా తింటారని నూడిల్స్, పిస్తా, ఫ్యాక్ట్ చిప్స్ పెడుతున్నారు. అయితే బాక్స్లో అనారోగ్యాన్ని సర్ది పంపుతున్నట్లే మరి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేటటువంటి ఒక ఆసక్తికర విషయాన్ని అయితే మనం చూడొచ్చు. ఒకవైపు రక్తహీనత, మరోవైపు బాల్యంలోనే ఉబకాయం వంటి సమస్యలు పిల్లల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారమే. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఎన్ఐఎన్లు ఈ తమ ఆహార మార్గదర్శకాలను అయితే పూర్తిగా సవరించాయి. కౌమార దశలో ఉన్న పిల్లల లంచ్ బాక్స్ ఎలా ఉండాలో పద్మావతి మహిళా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శిరీష అయితే మాత్రం పిల్లల రోజువారీ సమాతుల ఆహారం ఎలా ఉండాలో వివరిస్తూ ఐసీఎంఆర్ మై ప్లేట్ ఫర్ ది డే నమూనాను ప్రకటించారు. రోజువారీ ఆహారంలో సగం కూరగాయలు,
400 గ్రాములు, పండ్లు 100 గ్రాములు ఉండాలి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. రక్తహీనత అరికట్టడానికి ఆకుకూరల వాడకాన్ని 50 నుంచి 100 గ్రాముల వరకు పెంచాలి. తృణధాన్యాలు, పప్పులు, పాలు 3:1:2:5 నిష్పత్తిలో ఉండేలా చూడాలి. దీనివల్ల పూర్తి స్థాయిలో ప్రోటీన్ అందుతుంది. చక్కెర 5% కంటే తక్కువగా ఉండాలంటూ ఒక న్యూట్రిషన్ మొత్తం అయితే మాత్రం ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మరోపక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ముఖ్యంగా అయితే మాత్రం పిల్లల లంచ్ బాక్స్లో ఎలాంటి పోషకాలతో కూడినటువంటి ఆహారం ఉండాలనేది మాత్రం నిర్ధారించడం జరిగింది. చాలామంది కూడా ఫ్యాక్టరీ ఫుడ్ అనమాట, మార్నింగ్ లెగిసేసరికి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే బడులకి నేపథ్యంలో కొంత పిల్లలకి ఉదయం 8 గంటలకి అలాగే 7 గంటలకి స్కూల్కి పంపించేటప్పుడు లంచ్ బాక్స్లో అయితే ఎలాంటి పదార్థాలు ఉండాలి. ముఖ్యంగా ఆకుకూరలు రోజువారీగా ఉండే విధంగా, ముఖ్యంగా పప్పు ధాన్యాలు అలాగే ప్రోటీన్లు కూడా ఉండే విధంగా. దీనివల్ల చాలామంది పిల్లల్లో రక్తహీనత ఏర్పడుతుంది. ఈ ప్యాక్డ్ చిప్స్ అవ్వచ్చు, లేకపోతే బిస్కెట్లు అవ్వచ్చు, రకరకాలైనటువంటి ఏదో ఆ టయానికి స్నాక్స్ లంచ్ బాక్స్లో పెట్టి పంపించడం, ఇవన్నీ కూడా ప్రమాదకరం. ఒక పక్క నూడిల్స్ అవ్వచ్చు, లేకపోతే పిస్తా అవ్వచ్చు, ఇట్లాంటి ఆహారాలన్నీ కూడా పిల్లలకు ప్రమాదకరం. అంటే ఒక విధంగా చెప్పాలంటే రక్తహీనత తగ్గుతున్న నేపథ్యంలో ఆకుకూరలు కంపల్సరీగా ఉండాలి. పప్పు ధాన్యాలు, పప్పు దినుసులతో తయారు చేసినట్టు ఆహార పదార్థాలు ఉండాలని చెప్పేసి, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటే కౌమార దశలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం ఒక పౌష్టికాహారమైన అందించడం వల్ల వాళ్ళు కొంచెం దృఢంగా ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనం ICMR చెప్పినటువంటి, అలాగే ఇన్స్టిట్యూట్ మరోపక్క న్యూట్రిషన్ NINAలు తెలిపినటువంటి ప్రకారం అయితే మాత్రం పప్పు దినుసులు, కూరగాయలు కంపల్సరిగా వాళ్ళకు ఉండాలా. ముఖ్యంగా ఆకుకూరలు తినే విధంగా ఉండాలా. వాళ్ళ యొక్క కొంచెం పౌష్టికాహారం ఎక్కువగా తీసుకుంటే వాళ్ళు బలీశక్తిగా ఉంటారని చెప్పేసి తెలుస్తుంది. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి చూస్తే మాత్రం సాక్షిలో ఎప్పుడు కూడా మనం చూడొచ్చు ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం కూడా మనం చూడొచ్చు ఒకసారి. ఓటు కోసం కోటి కష్టాలు సరిగ్గా జరగటం లేదు సార్, ఓటర్లకు అవగాహన లేదు, BLAలకు శిక్షణ లేదు అంటూ కథనాన్ని అయితే చూడవచ్చు. ఇక ఇది దేశవ్యాప్తంగా ఇదే అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి చాలా చోట్ల అందని ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు రాసుకుంటున్న అధికారులు, ఫారాలు నింపటం తెలియక ఓటర్ల ఇక్కట్లు, తాము నింపడానికి సమయం సరిపోవట్లేదంటున్న BLOలు, వివరాలు లేవన్న సాకుతో సచివాలయాల్లో పేరుకుపోతున్న ఫారాలు, 2002 ఓటర్ జాబితాలో పేర్లు లేని ఓటర్ల పరిస్థితి ఘోరం. ఇక గత వివరాల కోసం సొంతోళ్లకు, పక్క గ్రామాలకు పరుగులు, ఫారాలు నింపడానికి కొన్ని సచివాలయాల్లో డబ్బుల వసూళ్లు, మరో 10 రోజులే మిగిలి ఉండటంతో ఓటర్లో భయం. సగం కూడా పూర్తిగానే డిజిటలైజేషన్. BLOలపై నెపం వేస్తున్న అధికార పార్టీ నేతలు చెప్పినా వారికే ఫారాలు. ఇక రోజు వాళ్ళనే సంప్రదిస్తున్నామంటున్న BLOలు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం సర్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా 10 రోజులే ఉండటంతో దీనికి ఫారాలు అయితే మాత్రం కొంతమందికి కొన్ని ఏరియాల్లో ఇవ్వకపోయినా ఇచ్చినట్లే రాస్తున్నట్లు కొన్ని అభియోగాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క కొంతమందికి అయినట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఫారాన్ని ఏ విధంగా నింపాలి, ఎలా నింపాలో కూడా తెలియకపోవడంతో వాళ్ళకైతే BLOలపైనే ఆధారపడటంతో వాళ్ళు కూడా అసహనం వ్యక్తం. కొన్ని చోట్ల అయితే మాత్రం ఏదో అక్రమాలు జరుగుతున్నాయి, డబ్బులు ఇస్తే వాళ్ళు ఒక్కొక్క ఫారానికి ఫిల్ చేస్తున్నట్టుగా చేస్తే రకరకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరో అంశం చూడొచ్చు. ఇది విజయవాడ సాయికృష్ణకు సంబంధించి, నా కొడుకు క్రిమినలా, మీ వెనకాలే తిరిగాడు కదా, కాపులు ఓట్లు వేసి గెలిపించుకుంటే నిందలేస్తారా? కాపు యువకుడు గాది సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఇప్పటికైనా నా కొడుకు బూడిద ఇవ్వండి అయ్యా, లేదంటే రోడ్డుపై పెట్రోల్ పోసుకొని నిప్పండించుకొని చచ్చిపోతా, నా కొడుకును చంపేశారు, ఇప్పుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. సాయికృష్ణను తీసుకెళ్లిన వాళ్ళను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? తీసుకురమ్మని చెప్పిన వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? నా కొడుకు చేతులపై మేకులు కొట్టి చంపేయాల్సినంత అవసరం ఏమిటంటే సాయికృష్ణ తల్లి ప్రశ్నించినటువంటి అంశాలను అయితే మాత్రం మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. దీన్ని రాజకీయ రంగు పులుముతున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చాయి. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? ఒక పక్క ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, లాకప్ డెత్లో జరిగిన పరిణామాలపై సిట్ అయితే మాత్రం విచారణ జరిపిన నేపథ్యంలో CI చెప్పేటటువంటి వివరాలు, ఈ కేసులో పూర్తి వివరాలు తెలియాలని చెప్పేసి దాని మీద అయితే మాత్రం సాయికృష్ణ తల్లి అయితే మాత్రం పోరాడుతుంది. మరోపక్క ఆమెను కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయని మరోపక్క ఆమె అయితే మాత్రం ప్రాధాయపడుతుంది. సాయికృష్ణ ఆయన కాల్చినటువంటి బూడిదన్న ఇవ్వండి అని చెప్పేసి నిన్న కూడా కొన్ని పరిణామాలు జరిగినాయి. పోలీస్ స్టేషన్ పైన కొంత బూడిద లేకపోతే ఏదో ఆనవాళ్ళు దొరికినాయి. ఇవన్నీ మాత్రం సాయికృష్ణ తల్లి ఆ DNA కూడా పరిశీలించి ఏమన్నా దొరుకుతుందని చెప్పేసి పోలీసులు క్లూ దొరికిద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు.
ఇక మరో అంశం చూడటం విజయ్ సర్కార్కు కూల్చేందుకు 180 కోట్ల డీల్ పోలీసుల విచారణలో వెల్లడించిన నీతులు. ఇక ప్రలోభాలకు లొంగని టీవీకి ఎమ్మెల్యేలు విచారణకు రావాలని సెంథిల్ బ్రదర్స్కు సమాన్లు జారీ చేసిన పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకు అందజేత మరికొందరు కీలక నేతల పేర్లు బయటకు వస్తాయంటున్న పోలీసులు. ఇది తమిళనాడుకు సంబంధించినటువంటి గత 3 రోజుల నుంచి కూడా దీనిపై అయితే మాత్రం ఒక చర్చ అయితే నడుస్తుంది. విజయ్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం డిఎంకే ఎమ్మెల్యేలు చేసినటువంటి ప్రయత్నం మాజీ మంత్రి అయితే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన్ని కోర్టులో కూడా హాజరుపరిచారు. తర్వాత బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా డీల్ అయితే కొనసాగించాడని తెలిసి ఏది ఏమైనా సరే దానిపై అయితే మాత్రం ఇంకా కోర్టు విచారణ జరుగుతుంది. నాకు రౌడీయిజం తెలియదు, హత్యలు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కుప్పంలో పర్యటిస్తున్న సందర్భంగా వ్యాఖ్యానించారు. నేను ఎప్పుడు హత్యలు చేయలేదు, రౌడీయిజం నాకు తెలియదు, అది నా వృత్తి కాదు, నేను రాజకీయం మాత్రమే చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. అమరావతి దేవతల రాజధాని, దాన్ని ఎవరూ మార్చలేరన్నారు. ఈ ఏడాది కృష్ణా గోదావరి నదుల్లో నీళ్లు రాలేదని, ఏ రిజర్వాయర్లోనూ నీళ్లు లేవని సీఎం వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు అయితే మనం చూడవచ్చు. మొత్తానికి ఆయన హత్య రాజకీయాలు ఫ్యాక్షన్తో నాకు సంబంధం లేదు, నేను ఓన్లీ రాజకీయాలే చేస్తాను, కాబట్టి అట్లా రౌడీలు లేకపోతే అట్లా ఉంటే నాకు కుదరని పని అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినది. జడ్జిగా ఆదర్శంగా ఉండాల్సిన తండ్రి మాకు అన్యాయం చేస్తున్నారు. భరణం ఇవ్వకపోవటం వల్ల మా జీవనం కష్టతరం అవుతుంది. నా తల్లి దాఖలు చేసిన పిటిషన్ ఏడాదిన్నరగా సాగుతుంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయండి. న్యాయాధికారి అయిన తండ్రిపై హైకోర్టును ఆశ్రయించిన 9 ఏళ్ల చిన్నారి. చాలా బాధాకరం. చూద్దాం ఒకసారి. తన పోషణ, చదువు తదితరుల నిమిత్తం జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తన తండ్రి నుంచి తన తల్లికి భరణం ఇప్పించాలని కోరుతూ 4వ తరగతి చదువుతున్న ఓ 9 ఏళ్ల చిన్నారి న్యాయ పోరాటానికి దిగింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జగిత్యాల్లో 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా జగిత్యాల్లో పనిచేస్తున్న తన తండ్రి వినీల్ కుమార్ తమకు కనీసం తాత్కాలిక భరణం కూడా ఇవ్వట్లేదని చెప్పేసి తల్లిదండ్రుల మధ్య గొడవ నేపథ్యంలో ఆ చిన్నారి పెట్టినటువంటి అభ్యర్థనపై మరి కోర్టు ఏ విధంగా శిక్షింది. ఆయన కూడా న్యాయమూర్తే కాబట్టి మరి ఆయన ఎలా స్పందిస్తారు? ఇట్లాంటి పిల్లలకు పాపం బాధాకరం. 4వ తరగతి చదువుతున్నాడు చిన్నారైతే మాత్రం కోర్టును ఆశ్రయించడం బాధాకరం అని చెప్పేసి తెలిసింది. చంపాలనుకుంటే స్టేషన్లోని చంపేయండి. 4 రోజుల తిండి తీసుకోవడం లేదు, అదే దీక్ష కొనసాగిస్తానని చంపగలరు, కానీ ప్రశ్నను చంపలేరు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాషనే నేను మాట్లాడితే నాపై కేసుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. 500 మంది పోలీసులు నా కోసం ఇంత కష్టపడాలా? యూట్యూబర్ ప్రశ్న రావణ్. ఒక ప్రశ్న పేరుతో యూట్యూబ్ నిర్వహిస్తున్న రావణ్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం మరోపక్క ఇదైతే మాత్రం చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ నేతలందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. ప్రశ్న రావణ్ని మాత్రం మొత్తానికి కోర్టులో హాజరుపరచడం అవ్వచ్చు, లేకపోతే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లే రకరకాల పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు అయితే మాత్రం ఎక్కడ దొరికితే అక్కడ దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలామంది పోలీసులు మోహరించానికైతే మాత్రం కోర్టుకు తరలించడం, తర్వాత పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కూడా తరలించడం. మొత్తానికైతే మాత్రం కోర్టు పరిధిలో ఉన్నారు. ఇక బిగిసిన ఉక్కు పిడికిలి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఆఫీస్ ముట్టడి. నిర్వాసిత సంఘాల నేతలతో కొలిక్కిరాని పోలీసుల చర్యలు. ఎమ్మెల్యే పల్లా వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టిన ఆందోళనకారులు. ఎకరం భూమి లేదా 1 టైం సెటిల్మెంట్ చేయాలని డిమాండ్. 32 మంది నిర్వాసితులు అరెస్ట్ చేసిన పోలీసులు. ఇది విశాఖలో జరుగుతుంది. భూములు ఇచ్చినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములు ఇచ్చినా మాకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన. ఇక ఈ ఏడాది డీజిల్లో ఐసోబ్యూటనాల్ 15% మిశ్రమం కలిపే దిశగా కేంద్రం అడుగులు. ఇప్పటికే పెట్రోల్ 20% ఇథనాల్ మిశ్రమం అమలు. దిగుమతుల భారం తగ్గించేందుకే బయోఫ్యూయల్ మిశ్రమం అంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక విధంగా చెప్పాలంటే ఇతర దేశాల నుంచి మనం ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని తగ్గించడం కోసం పెట్రోల్ ఇథనాల్ కలిపి కొంత మేరకు అయితే మాత్రం దాన్ని సర్దుబాటు చేస్తున్నారు. ఇక ఇప్పుడైతే మాత్రం పెట్రోల్లో మరొక 20% ఇథనాల్ కలుపుతున్నారు. ఇక దాని తగ్గించేందుకు బయోఫ్యూయల్ మిశ్రమం అంటూ మనం డీజిల్లో కూడా కలిపి అది కొంచెం తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దిగుబడి తగ్గే అవకాశాలు దానికోసం అయితే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక మరో అంశం చూడవచ్చు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక జనం విజ్ఞతకు జగన్ పరీక్ష అంటూ ఆ ఎడిటర్ రాధాకృష్ణ చేసినటువంటి ఆ యొక్క సంపుటి మనం చూడవచ్చు. ఇక 2 ఎకరాలు 6 పిటిషన్లు, అదే నేత భూమేత అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం బ్యానర్ ఐటెం చూడవచ్చు. విశాఖ ఎండాడ్లో మరో మాయ. ప్రభుత్వ భూమిలో పొగాకు ప్రయత్నం. 6 పిటిషన్లో 2టికి ఆమోదం. రైత్వారీ పట్టా చేసేందుకు రంగం సిద్ధం. రెవెన్యూ సర్వే అధికారుల సహకారం.
ఆ ఇలాకాలో ఆ నేత చెప్పినట్లే సర్వేలు రిజిస్ట్రేషన్లు ఆయనకు అనుసరణనే, కాదంటే బదిలీ వేటు తప్పదు అంటూ మనం చూడవచ్చు. నిన్న కూడా ఈ కథనాన్ని అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. దానికి సంబంధించి దాదాపు 20 కోట్లు ఎకరం, దాదాపు 30 ఎకరాలు, 600 కోట్ల రూపాయలు, దానికి సంబంధించినటువంటి పంట కూడా వేసినటువంటి దృశ్యాలని అయితే మాత్రం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేసి మాజీ మంత్రి దీన్ని వెనకుండి నడిపిస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ప్రభుత్వ భూమిపై దానికి రావాల్సినటువంటి కలెక్టర్ దగ్గర అవ్వచ్చు, లేకపోతే అధికారుల నుంచి గత ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం బాగా ఒత్తిడి తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఒక ప్రైవేట్ భూమిగా చేసేటటువంటి ప్రయత్నం చేసింది. దానిలో పంట వేయటం రకరకాలు జరిగింది. మొత్తానికైతే మాత్రం 30 ఎకరాలు 600 కోట్లు అయితే మాత్రం దానికి వాల్యూ. దాన్ని ప్రభుత్వ భూమిని సొంత భూమిగా చేసుకోవడానికి ప్రయత్నం అయితే మాత్రం చేసి దాని కథనం అయితే మాత్రం మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక. ముడుపులన్నీ ముకుందుడికే, శ్రీహరి ఉండి అత్యంత భద్రం, అడుగడుగునా పటిష్టనిగా నిశ్చిత పర్యవేక్షణ నిఘా నీడలో తిరుమల పరకామణిలో లెక్కింపు, విజిలెన్స్ సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలకు చెక్కు, నైట్ విజన్ హై రెజ్యులేషన్ సీసీ కెమెరాల ఏర్పాటు, మానవ ప్రమేయాన్ని తగ్గించేందుకు యాంత్రీకరణ, కంప్యూటరీకరణ, డిజిటలైజేషన్, ఏఐతో సంస్కరణలు. అయోధ్య నేపథ్యంలో వెంకన్న హుండీపైన చర్చ, బద్రీనాథుడి కాసులు చోరీ, ఆలయంలో ఉద్యోగి తస్కరించినట్లు ఆరోపణ, కానుకలను కలిగించి బిస్కెట్లుగా మార్చి అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడొచ్చు. ముడుపులన్నీ కూడా ముఖ్యంగా టీటీడీలో అయితే మాత్రం కొంచెం సంస్కరణలు, ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చి మానవ రహిత అంటే ఇప్పుడు అందరూ కూడా మనుషులే డబ్బులు లెక్కిస్తున్నటువంటి నేపథ్యంలో పరకామణిలో కొన్ని చోట్ల ఆరోపణలు కూడా వచ్చినాయి. పరకామణిలో జరిగినటువంటి గత వైసీపీ హయాంలో జరిగినటువంటి ఒక రవికుమార్ అనేటటువంటి ఒక ఉద్యోగి చేసినటువంటి పరకామణిలో అవినీతికి పాల్పడినటువంటి అంశం ఇప్పుడు కూడా తెరపైకి వచ్చింది. అది కోర్టు పరిధిలో ఉంది. అయితే వాటిలో మానవుని సేవలను అయితే మాత్రం తగ్గించి ఏఐ టెక్నాలజీ ద్వారా ఎక్కువగా డబ్బులు ఇచ్చింటూ, మరోపక్క అయోధ్యలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో మరి ఇన్ ఫ్యూచర్లో ఏదన్నా జరిగితే మళ్ళీ ఇంకా చాలా ప్రమాదం ఉంది. మరోపక్క హిందువుల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే ఉండి ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి టీటీడీ అయితే మాత్రం కొంచెం ఒక వ్యూహాత్మక ప్లాన్కి అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఏఐని అనుసంధానించి అన్ని కొంచెం జాగ్రత్త పరిచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం ఒక టెక్నాలజీని ఉపయోగించాలనే ఉద్దేశంతో ఉంది. ద్వితీయం అద్వితీయమే, వైద్య చికిత్స కోసం సెకండ్ ఒపీనియన్ ఎప్పుడూ మంచిదే. రోగుల్లో పెరుగుతున్న ఈ ధోరణి, సందేహాలు, భయాలు పటాపంచల్, సెకండ్ ఒపీనియన్ కోసం కొన్ని ఆసుపత్రులు ఉచిత కన్సల్టెన్సీలు అంటూ కథనాన్ని చూడవచ్చు. ఇది చాలా శుభపరిణామం. చాలామంది కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, ఏదైనా సరే ఒక ఆపరేషన్ కానీ లేకపోతే ఏదైనా ఒక పరీక్షను నిర్వహించాలన్నా సరే సెకండ్ ఒపీనియన్ అయితే మాత్రం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోపక్క భార్యాభర్తల మధ్య సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక డాక్టరు ఇచ్చినటువంటి సలహా సూచనలు మరో డాక్టర్తో కూడా పంచుకోవచ్చు. ముఖ్యంగా మనం చాలా సందర్భాల్లో చూస్తాం, ఒక డాక్టర్ అయితే మాత్రం నీకు ఎంజియోగ్రామ్ చేయాలా, హార్ట్ చాలా ప్రాబ్లం ఉంది అది చేస్తూ మరోసారి డాక్టర్ ఒపీనియన్ తీసుకుంటే మాత్రం అది కొంత తగ్గేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. అంటే కొంత అభిప్రాయాలను అనమాట. అంటే దానికే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని చెప్పేసి ఇక దానికి సంబంధించి ఒక డీటెయిల్ చూద్దాం. ఓ యువకుడి కంట్లో ఎర్రటి జీర చాలా పెద్దగా కనిపిస్తుంది. విపరీతమైన మంట, నొప్పి ఉండటంతో కంటి వైద్యురాలిని సంప్రదించాడు. వెంటనే శస్త్రచికిత్స చేయాలి, లేకపోతే చూపు పోతుందని ఆమె చెప్పారు. భయపడిపోయిన ఆ అబ్బాయి మరో నేత్ర వైద్యురాలిని సంప్రదించాడు. సర్జరీ అవసరం లేదని, మందులతోనే తగ్గిపోతుందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నారు. ఒకళ్ళు సర్జరీ చేయాలని చెప్తారు, మరొకరు అయితే మాత్రం సర్జరీ అవసరం లేదు, మందులతో తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైనా సరే సెకండ్ ఒపీనియన్ డాక్టర్ తీసుకోవాలా. ఇది హార్ట్ సర్జరీల విషయంలో కూడా చాలా ప్రాబ్లం జరుగుతున్నాయి. కాబట్టి ఆ నిపుణులైనటువంటి వైద్యుల యొక్క సలహా సెకండ్ ఒపీనియన్ అయితే మాత్రం తీసుకోవచ్చు. ఇంతకుముందు కూడా మనం చెప్పొచ్చు, డీజిల్లోనూ 15% మిక్సింగ్ అంటూ ఒక మనం చర్చించుకున్నాం. మేకప్పే చిన్నపోయేంత అందం, నో మేకప్ లుక్ కోసం నవతరం తపన, కొరియన్ గ్లాసీ స్కిన్ లుక్ కోసం ప్రయత్నాలు, సహజమైన అందం కనిపించేలా ప్రయత్నాలు, సిరంలు, హైల్యూరినిక్ యాసిడ్ ఆయిల్ ఉత్పత్తులతో చర్మంపై ప్రయోగాలు, ఈ తరహా మేకప్ కోసం వేలలో ఖర్చు. ఇది అందరికీ నప్పదంటున్న బ్యూటీషియన్లు, చర్మ సమస్యలు వస్తాయంటున్న డాక్టర్లు. చాలామంది చర్మంపై ముఖ్యంగా సౌందర్యపై ఎక్కువగా మక్కువ పెంచుకుంటున్న నేపథ్యంలో ఇది కొంచెం అయితే మాత్రం కొరియన్ గ్లాసీ స్కిన్ లుక్ కోసం అయితే ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అసలు మేకప్ కూడా అవసరం లేనంత గ్లామర్గా ఉండే అవకాశం ఉంది. ఇదైతే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితి అని చెప్తుంది. ఇక బీమా సొమ్ము కోసం భారీ స్కెచ్, 5 కోట్ల మేర స్వాహా చేసిన వైసీపీ నేత అంటూ కథనాన్ని చూడవచ్చు. ఆమ్దాల వలసలో ఇన్సూరెన్స్లలో క్యాన్సర్, కిడ్నీ రోగులే ఆ నేత లక్ష్యం. చివరికి తల్లి భార్యను వదలనే వైనం. మరోపక్క
వారి పేరట పాలసీలతో కోట్లలో క్లైము, బంధువులతో కలిసి బీమా సంస్థలు టోకరా, పోలీసులాండా బీమా ఏజెంట్లతో డీల్, 58 పాలసీలు తిరస్కరించిన ప్రైవేటు సంస్థలు ఉన్నతాధికారులు, టీడీపీ నేత ఫిర్యాదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఈ మధ్య కాలంలో కూడా భర్తకి పాలసీలు చేసి భార్య చంపినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పాలసీలు చేసి ఆ ప్రియుడితో కలిపి ఆ భర్తను అంతమొందించి పాలసీ కోసం చేసినటువంటి ప్రయత్నం. మరోపక్క ఒక వైసీపీ నేత అని ఇందులో మనం కథనంలో చూడొచ్చు. అదే మన సొంత కథనం కాదు, ఇందులో ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిందే మనం చూడవచ్చు. ఆముదాల వలసలో క్యాన్సర్ కిడ్నీ రోగులే లక్ష్యం అన్నట్టు వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో అంటే వాళ్ళకి అంటే అనారోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళకైతే మాత్రం తగ్గకపోతే వాళ్ళు మరణిస్తే మాత్రం వచ్చే డబ్బులు అయితే మాత్రం ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్లు అయితే మాత్రం వాళ్ళ పేరు ఇన్సూరెన్స్ చేసి నామినీ అని పెట్టుకొని కొంత చేసినటువంటి ప్రయత్నం గురించి అయితే చూడవచ్చు. వైభవ్ కొత్త చరిత్ర, 15 ఏళ్ళకే సీనియర్ జట్టుకు ఆడే అవకాశం. మాంచెస్టర్ T20 మ్యాచ్లో అంతర్జాతీయ అరంగేట్రం. పిన్న వయసులో జాతీయ జట్టుకు ఆడిన భారత బ్యాటర్గా రికార్డు. సచిన్ రికార్డును అధిగమించిన బుడ్డోడు. 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్నటువంటి వైభవ్ అయితే మాత్రం కొంచెం జాతీయ స్థాయిలో రావటం అయితే మాత్రం అది రికార్డ్ అని మనం చెప్పవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే, వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగులో పాపాల భైరవుడు మళ్ళీ రావాలనా అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. నిన్న అయితే మాత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన పర్యటించారు. 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంపై అయితే మాత్రం బహిరంగ సభలో మాట్లాడారు. దానికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్పై నిప్పులు కక్కారు. 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇయ్యలే సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళు లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారు. రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిండ్రు. ఇప్పుడు సంపదన దోపిడీ ఆగిపోవడంతో అల్లుడు కొడుకు గద్దలా తిరుగుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం వ్యాఖ్యానించారు. తీవ్రంగా, మామూలుగా కాదు, తీవ్రంగా వ్యాఖ్యానించారు. దానికి సంబంధించినటువంటి ఒక జడ్పీటీసీ నుంచి ఒక ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే నుంచి మల్కాజ్గిరి ఎంపీ తర్వాత ఇప్పుడు సీఎం. దానికి సంబంధించినటువంటి చాలామంది కూడా నిన్న సోషల్ మీడియాలో ఆయనతో ఉన్నటువంటి అనుబంధాలు, ఆయన ప్రస్థానంపై అయితే మాత్రం ఒక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి మనం డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఏదైనా సరే ఆయన 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం మీద అయితే మాత్రం చాలామంది కూడా అంటే ఆయన సాధించినటువంటి విజయాలు, ఓటమి అనేది ఎరగకుండా కొడంగల్లో ఒకసారి ఓడిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించడం, తర్వాత PCC అధ్యక్షుడు, తర్వాత సీఎం. ఈ విధంగా ఒక కొడంగల్ నుంచి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ స్థాయికి ఎదగటం అయితే సోపరిణంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా. స్కై రూట్ విక్రమ్-1 రాకెట్ రెడీ. దేశంలో ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమవుతుంది. హైదరాబాద్కు చెందిన స్కై రూట్ సంస్థ తయారు చేసిన విక్రమ్-1 రాకెట్ తొలి పరీక్షకు రెడీ అవుతున్నది. ఈ నెల 12 నుంచి వచ్చే 4 మధ్య రాకెట్ను ప్రయోగించేందుకు సంస్థ వేగంగా సన్నాహాలు చేస్తుంది. ఈ తొలి ప్రయోగానికి ఆ సంస్థ మిషన్ ఆగమన్ అనే పేరు పెట్టింది. మొత్తానికైతే మాత్రం ఒక రాకెట్ ప్రయోగానికైతే మాత్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అయితే మాత్రం దానికి ఒక శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లోనే దానికి సంబంధించినటువంటి తయారీ కూడా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తుంది. మరో అంశం చూడవచ్చు. ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాభావం ప్రభావంతో రాష్ట్రం అంతటా వానలు, అల్పపీడన ప్రభావంతో ముసురు. మొత్తానికైతే మాత్రం ఇది ఒక శుభపరిణామం. ఒక పక్క వాతావరణ నిపుణులు కూడా చెప్తున్నారు ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టింది. ఏది ఏమైనా సరే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నేపథ్యంలో తెలంగాణలో రానున్న 3 రోజులు అయితే మాత్రం భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కొంచెం అప్రమత్తం చేస్తుంది. ముంబైలో కుండపోత వర్షం, జలమైనటువంటి రోడ్లు అంటూ మనం చూడవచ్చు. మరో అంశం చూద్దాం. సన్నవడ్ల బోనస్పై సర్కారు గైడ్లైన్స్. ఈ వానాకాలం 7 సన్న రకాలకే బోనస్. డీలర్లు విత్తనాలు అమ్మిన వివరాలు సైట్లో నమోదు చేయాలి. డీలర్ల వద్ద కొనని రైతులకు AEOల వద్ద నమోదు చేసుకునే ఛాన్స్ అంటూ ఒకటి చెప్పడం జరిగింది. 5 రోజుల్లో రైతులకు 7,135 కోట్లు, 67.45 లక్షల మంది ఖాతాల్లో జమ చేసిన సర్కార్. రైతు భరోసా నిధుల విడుదలతో ప్రభుత్వం రికార్డు. 5 నుంచి 6 ఎకరాల వరకు అందిన పెట్టుబడి సాయం. 5వ విడతలో 1.69 లక్షల రైతుల ఖాతాల్లో 545.41 కోట్లు జమ. అర్హులైన రైతులందరికీ ఇస్తున్నామంటూ మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. మరో అంశం చూద్దాం. సర్ పేరుతో హిందువుల ఓట్లు తొలగించేందుకు కుట్ర. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు చేస్తూ ఆఫీసులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి 10 లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపారు. ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్లో మారే ప్రమాదం. రేవంత్, కేసీఆర్ ఇద్దరూ కష్టపడి పైకొచ్చిన నాయకులేనని కామెంట్. 20 ఏండ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డికి విషయం చెప్పిన బండి సంజయ్. ఓ పక్క
అంటే శుభాకాంక్షలు చెబుతూనే మరి ఆ విమర్శల వర్షం కూడా కురిపించారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ అయితే మాత్రం అప్పులు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అప్పులు చేస్తుంది. ఏది ఏమైనా సరే మొత్తానికి అంటే బీజేపీ ఓట్ల తొలగిస్తుందని చెప్పేసి ఆయన కొంచెం ఆందోళన అయితే వ్యక్తం చేశారు. జరుగుతుంది ఆ కుట్ర అని చెప్పేసి. ఏది ఏమైనా ఇటు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ని అయితే మాత్రం ఆయన విమర్శించడం జరిగింది. సర్ర అంటే ఓట్లు తొలగించడమా, బీజేపీ ఓట్ చోరీ సిట్ చోరీ చేస్తున్నది, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు చూడొచ్చు. దేశంలో మనువాద రాజ్యాంగం అమలు చేసే కుట్రకు తెరలేపింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళలో మా మంత్రులదే పైచేయి, న్యాయ వ్యవస్థలో సంస్కరణ రావాలి. మంత్రి వివేక్ వెంకటస్వామి ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ లీగల్ కాంక్లేవ్లో వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మొత్తానికి గత 2 రోజులు జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక పక్క బీఆర్ఎస్ అగ్రనేతలైనటువంటి కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఇచ్చినటువంటి దానిలో మా మంత్రులదే అగ్రస్థానంగా ఉంది. వాళ్ళు కౌంటర్ ఇచ్చాము అప్పుల విషయంలో అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు చూడవచ్చు. 1,00,000కు చేరువలో అక్రమ పింఛన్లు అంటూ చనిపోయిన దానికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. చనిపోయిన 63,000 మందికి పింఛన్లు, 27,000 మంది ఆచూకీ గలంటూ ఈ పింఛన్లు తొలగించనున్న అధికారులు. వారి స్థానంలో కొత్త 3 లక్షల మందికి పెన్షన్లు. రాష్ట్రంలో లైవ్ అథెంటిఫికేషన్ ముఖ్యంగా ఐరీస్ అవ్వచ్చు, లేకపోతే ఏలిముద్రలు అవ్వచ్చు, వాటన్నింటినీ కూడా ఇక కొత్తగా ప్రక్షాళన చేసి పారదర్శకంగా పింఛలే వాళ్ళని ప్రభుత్వం చేస్తుంది. దాదాపు మనం చూద్దాం 63,000 మందికి పింఛన్లు అనమాట చనిపోయిన ఖాతాల్లోకి వెళ్ళినాయి. ఇది చాలా ఘోరం. కాబట్టి ఒక పారదర్శకంగా నిర్వహించాలా. ఈ డబ్బులన్నీ కూడా చనిపోయినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అయితే మాత్రం తీసుకున్నారు. ఇంతకుముందు కూడా మనం ఒక కథనాన్ని చూద్దాం. ఒక చనిపోయిన వ్యక్తి వాళ్ళ కొడుకు పింఛన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది 2019 నుంచి వస్తున్నటువంటి ఒక ఘటనకు సంబంధించినటువంటి విషయం. నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం తీవ్ర చర్యలకు ఉపక్రమించారు. ఇక అథెంటిఫికేషన్గా లైవ్ అథెంటిఫికేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి చూడవచ్చు. ఇక సింగరేణి దాడిచెర్ల బ్లాక్ 2 కోయగూడెం అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. కేటాయించేందుకు కేంద్రం సూత్రప్రాయ నిర్ణయం, సింగరేణి ఉన్నతాధికారులతో కిషన్ రెడ్డి రివ్యూ, బొగ్గు వేళలో సింగరేణి పాల్గొనాలని సూచన, కార్మికుల బ్లూ యూనిఫామ్లో సింగరేణి భవన్కు వెళ్ళిన కేంద్ర మంత్రి అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూడవచ్చు. ఇక కోయగూడెం సింగరేణి తాడిచెర్ల బ్లాక్ 2 కోయగూడెం ఇక అది కేటాయించేందుకు అయితే మాత్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు మనం తెలుస్తుంది. ఏది ఏమైనా సరే మొత్తానికి ఇవి వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. ఒక పక్క కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలు, మరోపక్క విజయవాడలో జరిగినట్టు పరిణామం ఏదైతే ఉందో సాయికృష్ణ కేసుకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి తల్లి అయితే మాత్రం న్యాయం జరగాలని చెప్పేసి కోరుతుంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం మరోపక్క డీజిల్లో కలిపేటటువంటి ఆ యొక్క ద్రావకం గురించి అయితే మాత్రం కేంద్ర మంత్రి మన నితిన్ గడ్కరీ కొన్ని విషయాలు అయితే మాత్రం కేంద్ర రోడ్లు నౌకాయాన శాఖ మంత్రి ఆయన కొన్ని విషయాలు అయితే మాత్రం వెల్లడించడం జరిగింది. మరోపక్క కొన్ని చోట్ల సర్ ప్రక్రియపై అయితే మాత్రం ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క సర్ ప్రక్రియలో ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్న కొంతమంది బిఎల్ఓలు వెళ్ళట్లేదు, అక్కడే ఉండి ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. మరోపక్క విశాఖలో అయితే మాత్రం ఒక భూదందా గురించి అయితే మాత్రం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం జరిగింది. మరోపక్క మన సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం ఇక సర్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయి. ఇవి టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి ఏవైతే అంటే సర్ ప్రక్రియకు వైసీపీ ఓట్లు తొలగించే విధంగా అని చెప్పేసి కొన్ని చోట్ల జరుగుతుంది అని చెప్పేసి సాక్షి దినపత్రికలో చూడడం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయాన్ని అయితే మరికొన్ని చోట్ల అయితే మాత్రం బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆరోపణలు రావడం దాంట్లో కూడా మనం చూడొచ్చు. మరోపక్క విశాఖలో ఒక భూదందాకు సంబంధించినటువంటి బ్యానర్ ఐటమ్గా అయితే మాత్రం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించడం జరిగింది. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే వెలుగులో అయితే మాత్రం ఇక మన సీఎం రేవంత్ రెడ్డి 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంపై అయితే మాత్రం ఆయన కేసీఆర్పై నిప్పులు జరిగారు. మరోపక్క ఆయన జడ్పీటీసీ నుంచి సీఎం ప్రస్థానంపై అయితే మాత్రం నిన్న భారీ బహిరంగ సభ జరిగింది. ఆయన ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆ యొక్క సభ అయితే మాత్రం విజయవంతం అని చెప్తుంది. ఇవి వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. రేపు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.